हेलो बच्चों, आप सभी का स्वागत है। आज के इस पाठ में रहीम के दोहे। रहीम के दोहे पाठ है हिंदी सेकेंड ईयर का पहला लेसन है। तो ये है कविता या फिर इसे दोहे कहते हैं। रहीम के दोहे नाम में ही हमें पता चलता है कि ये रहीम के दोहे। रहीम के दोहे, रहीम का परिचय। ये दोहे कौन लिखा है, किसने लिखा है? रहीम ने लिखा, इसीलिए इसका नाम रहीम के दोहे। तो रहीम का परिचय, रहीम कवि परिचय। सबसे पहले हम पढ़ते हैं रहीम का कवि परिचय। तो रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना, रहीम का पूरा नाम अब्दुल रहीम खान खाना था। आपका जन्म सन 1556 को लाहौर में हुआ। रहीम के पिता का नाम भैरव खान तथा माता का नाम सुल्ताना बेगम था। तो यहाँ पर हम देखते हैं रहीम का पूरा नाम। రహీం యొక్క పూర్తి పేరు అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. అతను ఎప్పుడు జన్మించారు అంటే 1556లో. ఎక్కడ అంటే లాహోర్లో జన్మించారు. అతని తల్లి, తండ్రి మరియు తల్లి పేరు సుల్తానా బేగం, తండ్రి పేరు భైరవ్ ఖాన్. भैरव खान मुग़ल बादशाह अकबर के संरक्षक थे। मेरी भैरव खान कौन है? रहीम के पिता। ये कहाँ पर काम करते थे? अकबर बादशाह के पास एक संरक्षक के तौर पर काम करते। संरक्षक, अकबर बादशाह के संरक्षक थे। कौन? रहीम के पिता भैरव खान. భైరవ్ ఖాన్ అక్బర్ బాదషాహ్ దగ్గర ఒక సంరక్షకునిగా ఉండేవారు. सन 1562 में भैरव खान की मृत्यु के बाद अकबर ने रहीम की बुद्धिमत्ता को परखते हुए उनकी शिक्षा दीक्षा का पूर्ण प्रबंध अपने जिम्मे ले लिया. అయితే 1562లో భైరవ్ ఖాన్ చనిపోతారు. అప్పుడు అక్బర్ ఆ రహీం యొక్క తెలివితేటలను చూసి అతని యొక్క శిక్ష తర్వాత పోషణ అంతా కూడా తనే దాని గురించి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఎవరు? అక్బర్ బాదషా రహీం యొక్క పోషణ బాధ్యత తీసుకుంటారు. చదువుతో పాటు అన్నీ కూడా తనే చూసుకుంటారు. భైరవ్ ఖాన్ ఎప్పుడు చనిపోయారు అంటే 1562లో అతను చనిపోతారు. తర్వాత रहीम तुर्की, संस्कृत, अरबी व फारसी भाषाओं के ज्ञाता थे. रहीम अकबर के दरबारी कवि थे. आपने अपने समय में रहीम बहुत प्रभावशाली व्यक्तियों में एक माने जाते थे. उनकी मृत्यु सन 1627 में हुई. మరి రహీం ఏ భాషలు తెలుసు అంటే రహీంకి तुर्की, संस्कृत, अरबी ఈ 3 భాషలు మంచి జ్ఞాత. रहीम तुर्की, संस्कृत, अरबी व फारसी भाषाओं के ज्ञाता थे. రహీంకి ఈ 3 భాషలు బాగా తెలుసు. ఇందులో ఆరితేరి ఉన్నారు ఈ భాషలో. ఏంటి ఆ భాషలు అంటే తుర్కీ, సంస్కృత్, అరబీ మరియు ఫార్సీ భాషలు. అంతేకాకుండా రహీం అక్బర్కి దర్బారీ కవి थे. అంతేకాకుండా రహీం అక్బర్ యొక్క ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. అక్కడే చదువుకున్నారు, అక్కడే పెరిగారు, అక్కడే తన అక్బర్ యొక్క ఆస్థాన కవిగా కూడా నియమించబడ్డారు రహీం. ఖాన్ ఎవరు? రహీం యొక్క పితా పేరు, తండ్రి పేరు భైరవ్ ఖాన్. భైరవ్ ఖాన్ ఏం చేసేవారు అక్బర్ దగ్గర అంటే అక్బర్ యొక్క సంరక్షకునిగా ఉన్నారు. కొడుకు రహీం ఏమో దర్బారీ ఆస్థాన కవిగా ఉన్నారు. अपने समय में रहीम बहुत प्रभावशाली व्यक्तियों में एक माने जाते थे. उनकी मृत्यु सन 1627 में हुई. అయితే ఆ రహీం యొక్క సమయంలో అతను చాలా తెలివైన లేదా ప్రభావవంతులైన శక్తివంతులైన మనుషులలో అతను ఒక్కరుగా ఉండేవారు. అయితే అతను ఎప్పుడు చనిపోయారు రహీం అంటే 1627లో అతను చనిపోయారు. उनकी मृत्यु या उनका निधन हुआ. अब हम चलते हैं సాహిత్యక యోగదాన్. మరి రహీం సాహిత్యంలో చేసిన అతని యొక్క
सेवा ఏమిటి అంటే रहीम ने अपनी काव्य रचना द्वारा हिंदी साहित्य की जो सेवा की वह अद्भुत है। रहीम की कई रचनाएं प्रसिद्ध हैं जिन्हें उन्होंने दोहे के रूप में लिखा। मैं रहीम తన కావ్యాల ద్వారా తన రచనల ద్వారా హిందీ సాహిత్యంలో చాలా అద్భుతమైన సేవ చేశారు. రహీం హిందీ సాహిత్యంలో తను అద్భుతమైన సేవ చేశారు. ఇక్కడ హిందీ సాహిత్యంలో रहीम की कई रचनाएं प्रसिद्ध है जिनमें उन्होंने दोहों के रूप में लिखे। మరి రహీం చాలా రచనలు రాశారు, అందులో చాలా ముఖ్యమైన రచనలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఏ రూపంలో రాశారు అంటే దోహా రూపంలో రాశారు. रहीम के ग्रंथों में रहीम सतसई, भरय नायिका भेद, मदनाष्टक, रास पंचाध्याय, नगर शोभा, श्रृंगार सोटा, फुटकर भरय, फुटकर चंद तथा पद సవయ్యి ప్రసిద్ధి హే. మరి ఇవన్నీ కూడా ఎవరు రాశారు అంటే రహీం. రహీం గ్రంథాల్లో ముఖ్యమైన గ్రంథాలు ఏంటి? రహీం సత్సై, భరవ నాయికా భేద్, మదనాష్టక్, రాస్ పంచాధ్యాయి, నగర్ శోభా, శృంగార్ సోఠా, ఫుట్కర్ భరవ్, ఫుట్కర్ చంద్ తథా పద్ సవయ్. ఇవన్నీ కూడా ప్రసిద్ధిగాంచిన రచనలు. ఎవరి? రహీం. అందులో ముఖ్యమైనది రहीम सतसई। अब रहीम के काव्य में नीति, भक्ति, प्रेम और श्रृंगार का सुंदर समावेश मिलता है। इन्होंने अपने अनुभवों को सरल शैली में अभिव्यक्त किया है, वह वास्तव में अद्भुत है। आपकी कविताओं में छंदों, दोहों में पूर्वी अवधि, ब्रज भाषा तथा खड़ी बोली का प्रयोग किया गया है। रहीम ने तद्भव शब्दों का अधिक प्रयोग किया है। మరి రహీం రాశారు కదా, రహీం ఏమేమి రాశారు అంటే చాలా గ్రంథాలు రాశారు, దోహాలు కూడా రాశారు. మరి దానికి విషయం ఏంటి, దేంట్లో రాశారు అంటే రహీం కావ్యాల్లో ఎక్కువగా నీతి మరియు భక్తి ఎక్కువగా ఉండేది. నీతి మరియు భక్తి. ఆ తర్వాత ప్రేమ ఔర్ శృంగార్. నీతి భక్తితో పాటు ప్రేమ మరియు శృంగారము. దీని గురించి కూడా చాలా చాలా అందంగా రాశారు. इन्होंने अपने अनुभवों को सरल शैली में अभिव्यक्त किया है. ఇతను ఏం చేశారు, తన అనుభవాలను చాలా సరళమైన శైలిలో వ్యక్తపరిచారు. वास्तव में अद्भुत है। आपकी कविताओं, छंदों, दोहों में पूर्वी अवधि, ब्रज भाषा तथा खड़ी बोली प्रयोग किया है. మరి ఇతను రాసిన ఈ కవితలన్నీ కూడా, దోహాలు ఇవన్నీ కూడా ఏ భాషలో రాశారు అంటే ఇతని భాష బ్రజ్, పూర్వీ అవధి మరియు దోహాలు, దోహా, ఛంద్ ఈ రెండు కూడా. దోహా మరియు ఛంద్ ఏమో పూర్వీ అవధి మరియు బ్రజ్ భాషల్లో రాశాడు. అంతేకాకుండా పూర్వీ అవధి, బ్రజ్ కాకుండా ఖడీ బోలిలో కూడా ఇతను రచనలు చేశారు. క్యా హై అబ్ రహీం నే తద్భవ శబ్దం కా అధిక ప్రయోగ్ కియా హై. రహీం మళ్ళీ ఏం చేశారు ఇంకా అంటే తద్భవ పదాలను ఎక్కువగా వాడారు. ఇతని రచనలో తద్భవ పదాలను ఎక్కువగా వాడారు. రహీం ने क्या किया, तद्भव शब्दों का अधिक प्रयोग किया अपने दोहो काव्यों में. अब रहीम के दोहे. पहला दोहा है, रहीमन धागा प्रेम का मत तोरो चटकाए, टूटे से फिर ना जुरे गांठ पड़ जाए. रहीमन धागा प्रेम का मत तोरो चटकाए, टूटे से फिर ना जुरे गांठ पड़ जाए. రెండవది, रहीमन पानी राखिए बिन पानी सब सून, पानी गयो न उबरे मोती मांस चोन. तीसरा पद्य, समय पाए फल होती है, समय पाए चल जात, सदा रहे नहीं फल एक सी, का रहीम पछतात. नालवदी, टूटे सुजन मनाइए जो टूटे 100 बार, रहीमन फिर पोइए टूटी मुक्त हार. रहीमन विपदा ही भली जो थोरे दिन होए, हित अनहित या जगत में जाने परत सब कोय. आरवदी,
रहीमन निज मन की विथा मन ही राखो गोय सुनी इटलय लोग सब बाटी न लय कोय। 7వ పద్యం खैर खून खांसी खुशी बैर प्रीति मदपान रहीमन दाबे ना दबे जानत सकल जहान। खैर खून खांसी खुशी बैर प्रीति मदपान रहीमन दाबे ना दबे जानत सकल जहान। लास्ट दोहा रहीमन विद्या बुद्धि नहीं धर्म जस दान भू पर जन्म वृथा धरे పశు బిన్ పూచ్ విషాన్। ఈ పద్యాలు నేను చదివాను, చాలా ఈజీగా ఉన్నాయి, మీకు కూడా వీటి అర్థం తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను ఒక్కొక్క పద్యం గురించి చెప్తాను. మొదటి పద్యం రహిమన్ ధాగా ప్రేమ కా మత్ తోరో జటికాయ్ టూటే సే ఫిర్ నా జురే జురే ఘాట్ పడి జాయ్। ఈ దోహాలో రహీం దేని గురించి చెప్తున్నారంటే ప్రేమ యొక్క సున్నితమైన తత్వం గురించి మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఏ విధంగా ఒక దారాన్ని తీసుకొని మనకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ప్రేమ అనేది ఎంత సున్నితమైందో. రహిమన్ ధాగా ప్రేమకా, రహిమన్ ప్రేమ అనే దారము, మత్ తోరో జటికాయ్ ఆ దారాన్ని గట్టిగా లాగి తెంచకండి, టూటే సే ఫిర్ నా జురే అంటే ఒకసారి తెగింది అంటే మళ్ళీ అతుక్కోదు, జురే ఘాట్ పడ్జాయ్ ఒకవేళ అతికినా మధ్యలో ముడి ఉంటుంది అంటే మున్పటిలాగా ఉండదు. అంటే ఒక దారం సహాయంతో మనకు ప్రేమ యొక్క విలువ ఇక్కడ రహీం చాలా చక్కగా చెప్తున్నారు. ప్రేమ కా ధాగా నాజుక్ హోతా హై, ప్రేమ అనే బంధం ఏదైతే ఉందో చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని చాలా మీ యొక్క మాటలు ద్వేషంతో కూడుకున్న మాటలతో లేదా మనసును గాయపరిచే మాటలు మాట్లాడకండి. ఒక్కసారి ఆ మనసు విరిగింది అంటే మళ్ళీ మునుపటిలాగా కాదు. ఎందుకంటే ఒకవేళ మునుపటిలాగా కావాలి అంటే మీరు అన్న ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు మనసులో అలాగే ఉండిపోతాయి. మీరు ఎంత మళ్ళీ మొదటిలాగా ఉండడానికి ప్రయత్నం చేసినా, మొదటి ప్రేమను పంచినా మళ్ళీ అది మొదటిలాగా అవదు. కాబట్టి ప్రేమ అనే బంధాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇందులో మనకు సందేశం ఇస్తున్నారు రహీం. రహిమన్ ధాగా ప్రేమ కా మత్ తోరో చటకాయ్ టూటే से फिर ना जुरे जुरे घाट पड़ जाए। तो रहीम कहते हैं प्रेम का धागा जो होता है वो बहुत ही नाजुक होता है, उसे ज़ोर से मत चटकाए, उसे ज़ोर से मत खींचिए, क्योंकि अगर एक बार टूट गया तो फिर से जुड़ेगा नहीं, अगर जुड़ेगा तो बीच में गांठ पड़ जाएगा। तो प्रेम की बातें करिए, उसे कटु वचन मत बोलिए, क्योंकि कटु वचन से मन जो होता है वो उसे चोट पहुंचती है और वो पहले जैसा कभी नहीं बन पाएगा। इसीलिए रहीम कहते हैं कि प्रेम के धागे को बहुत ही संभाल कर रखना चाहिए। రెండవది రహిమన్ పానీ రాఖియే బిన్ పానీ సబ్ సోన్ పానీ గయో న ఊబరే మోతి మానస్ చోన్। అయితే ఈ దోహలో మనకు మనిషి మరియు మోతి అంటే విలువైన ముత్యాలు మరియు సున్నము లేదా పిండి, వీటి విలువ నీళ్ళతోనే ఉంది. నీళ్ళు లేదు అంటే ఈ మూడువి కూడా వీటికి జీవం అనేది లేదు అని మనకు ఈ దోహాలో చెప్తున్నారు. అది ఎలాగో చూద్దాం. రహిమన్ పానీ రాఖియే అంటే रहीम पानी से ही इनका जीवन है। वो क्या है? बिन पानी सब सोन, अगर पानी नहीं है तो सब कुछ सोन है, किसी को भी जीवन दान नहीं है। कैसे? पानी गए न उबरे मोती मानुष चोन। मोती का मतलब है मोती, मानुष అంటే इंसान और चून यानी कि चूना या फिर आटा। अगर हम इंसान को पानी नहीं देते, पानी नहीं मिलता है तो उसका जीवन ही नहीं है। उसी प्रकार मोती भी पानी में ही मिलता है, समंदर के अंदर होता है। अगर पानी नहीं है तो मोती को भी चमक नहीं है। उसी प्रकार
आटा जो है हम जो खाते हैं उसके अंदर अगर पानी हम नहीं मिलाकर उसे पकाएंगे तो वो आटे का भी कोई मतलब नहीं होगा। इस तरह बिना पानी के ये 3 का जीवन नहीं है। ఈ విధంగా మనకు రహీం చెప్తున్నారు. నీళ్లు లేకపోతే మనిషి మరియు ముత్యాలు మరియు ఆట లేదా సున్నము లేదా పిండి వీటికి విలువ అనేది ఉండదు, వీటికి జీవితం అనేదే లేదు అని ఈ దోహాలో చాలా చక్కగా మనకు రహీం వివరిస్తున్నారు. మూడవ దోహా, समय पाए फल होती है, समय पाए झरी जात, सदा रहे नहीं एक सी का रहीम पछतात। ये दोहे में हमें रहीम समय के बारे में बता रहे हैं, समय का ज्ञान हमें दे रहे हैं। तो अगर समय है तो सब कुछ हो सकता है, अगर समय ही नहीं है तो फिर कुछ नहीं होता। जो समय पर होना है वो होकर ही रहता है। जैसे कि हमें यहाँ पर एक झाड़ पर जो फल होते हैं वो फल का उदाहरण देकर समझाते हैं। जब झाड़ पर फूल लगता है, फल बनते हैं, उसके बाद वो फल पकने के बाद झाड़ उसे अपने पास नहीं रखता, क्योंकि अगर वो रखेगा तो उसमें कीड़े पड़ जाएंगे, इसीलिए वो झाड़ पे फल अपने पास नहीं रखता, उसे गिरा देता है। जब समय लगने का समय आता है तो झाड़ पर फल लगते हैं और झड़ जाने का समय आता है तो वो झड़ जाते हैं। उसी प्रकार किसी का भी समय एक जैसा नहीं रहता। सुख और दुख आते हैं और चले जाते हैं। तो सुख के टाइम पर सुख आता है, दुख के टाइम पर दुख आता है। तो हमें दुख के टाइम पर घबराना नहीं चाहिए। इसीलिए जब समय रहता है तभी अपना जीवन सुधार लेना चाहिए। इस दोहे के ज़रिए हमें రహీం ये बताते हैं। तो ఈ దోహాలో మనకు రహీం ఏం చెప్తున్నారంటే సమయం యొక్క విలువ గురించి చెప్తున్నారు. సుఖ దుఃఖాలు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి సుఖం వచ్చినప్పుడు ఎక్కువ సంతోషపడడం, బాధ వచ్చినప్పుడు చాలా బాధపడడం, అయ్యో నాకే ఎందుకు వచ్చింది బాధ అని బాధపడడం అనేది వేస్ట్, వృధా. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనము మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అనేసి ఈ దోహాలో రహీం ఎంతో చక్కగా మనకు ఒక చెట్టు యొక్క ఉదాహరణతో, చెట్టు మీద ఫలాల ఎగ్జాంపుల్తో, ఉదాహరణతో మనకు చెప్తున్నారు. ఏ విధంగా అయితే చెట్టు మీద కాత కాసే సమయానికి అవి కాస్తూ ఉంటాయి. ఆ చెట్టు మీద కాయలు కాసిన తర్వాత ఆ తర్వాత అవి పండిన తర్వాత చెట్టు తన మీద అది అలాగే ఉంచుకోదు. ఎందుకు అంటే ఒకవేళ పండిన పండ్లను అలాగే ఉంచుకుంటే వాటిలో పురుగులు పడతాయి. పురుగులు పడితే అప్పుడు ఆ చెట్టుకే నష్టం, కాబట్టి వాటిని కింద పడేస్తుంది. అంటే సమయానికి ఏదైతే చేయాలో అదే చేయాలి అని ఇందులో మనకు సందేశం ఇస్తున్నారు రహీం. अब चलते हैं चौथा दोहा। टूटे सृजन मनाइए जो टूटे 100 बार, रहीमन फिर पोइए टूटे मुक्तहार। टूटे सृजन मनाइए जो टूटे 100 बार। सृजन टूटना అంటే टूटने का अर्थ है टूट जाना। सृजन అంటే अच्छे इंसान, मनाइए उनको मना लेना चाहिए। जो टूटे 100 बार, जो रूठ गए 100 बार तो उन्हें हम 100 बार मना लेना चाहिए। किस तरह? रहमन हमें यहाँ पर एक एग्जाम्पल देते हैं। रहमन फिर पोइए टूटे मुक्तहार। मुक्तहार को हम जैसा मुक्तहार यानी बहुमूल्य हार, जो मोतियों का हार होता है, उसे हम 100 बार टूटने पर भी एक एक मोती को चुनकर हमें उसे माला में बदलते हैं, माला बनाते हैं। तो उसी प्रकार जो सज्जन पुरुष होते हैं हमारे जीवन के, वो 100 बार भी अगर रूठ जाए तो उन्हें हमें 100 बार मना लेना चाहिए। जिस तरह हमारा मुक्त हाथ तब टूट जाता है, नीचे गिर जाता है, तो हमें एक एक मोती को चुनकर फिर से उसे हार बनाते हैं। उसी प्रकार सज्जनों को हमारे जीवन से दूर नहीं करना चाहिए, क्योंकि वो बार बार उठने पर भी हम उन्हें बार बार मना लेना चाहिए। అయితే ఈ దోహాలో మన జీవితంలో మంచి మనుషులు ఉంటారు. వాళ్ళు అలిగినప్పుడు వాళ్ళను మనము బుజ్జగించుకోవాలి, మంచి చేసుకోవాలి. ఏ విధంగా అంటే మన ముత్యాల హారము తెగిపడిపోయినప్పుడు ఒక్కొక్క ముత్యాన్ని మనం ఏ విధంగా అయితే ఏరి మళ్ళీ హారంగా మార్చుకుంటామో అదేవిధంగా, ఎందుకంటే విలువైన హారం కాబట్టి దాన్ని ఎన్నిసార్లు తెగినా కూడా అన్నిసార్లు మనం దాన్ని మళ్ళీ హారంగా మార్చుకుంటాము, అది మనకు విలువైనది కాబట్టి. అదేవిధంగా మన జీవితంలో మంచి మనుషులు చాలా విలువైన వాళ్ళు. అందుకే వాళ్ళు అలిగినప్పుడల్లా మనం వాళ్ళను మంచిగా మళ్ళీ వాళ్ళను బుజ్జగించుకోవాలి అని
ఈ దోహాలో రహీం చెప్తున్నారు. 5th, रहीमन विपदा ही भली जो थोड़े दिन होए, रहीमन विपदा ही भली जो थोड़े दिन होए, हित अनहित या जगत में जाने परत सब कोय, रहीमन विपदा ही भली जो थोड़े दिन होए. रहीम ఏమంటున్నారు అంటే रहीम क्या कहते हैं इस दोहे में, जो विपदा है वो बहुत ही अच्छी है, क्योंकि हमारे जीवन में कम दिन ही रहती है, थोड़े दिन ही रहती है, लेकिन हित अनहित या जगत में कौन हमारा हित चाहते हैं और कौन हमारा अहित चाहते हैं. तो ये सब हमें पता चलता है कब, विपदा के समय में. इसीलिए हमें विपदा थोड़े दिन के लिए ही क्यों ना हो, लेकिन होना चाहिए, क्योंकि हमारे जीवन में अच्छे लोग कौन हैं और बुरे लोग कौन हैं ये हमें बता कर जाती है. इसीलिए रहीम कहते हैं रहीमन विपदा ही भली जो थोड़े दिन होए. విపద అనేది రహీం ఈ దోహాలో ఏం చెప్తున్నారు అంటే కష్టకాలం గురించి చెప్తున్నారు. విపద అంటే కష్టకాలము, అది కొన్ని రోజులకైనా పర్వాలేదు కానీ జీవితంలో ఒక్కసారైనా రావాలి. ఎందుకంటే మన మంచి కోరేవాళ్ళు, మన క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరు, మన క్షేమాన్ని కోరని వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ విపద అనేది రావాలి, కొన్ని రోజులుగా పర్వాలేదు కానీ రావాలి. అప్పుడే మనకు మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియజెప్పుతుంది. కాబట్టి అది రావాలి అని రహీం ఇందులో చెప్తున్నారు. రహిమన్ విపదా హీ భలి జో థోరే దిన్ హోయ్, హిత్ అనహిత్ యా జగత్ మే జానే పరత్ సబ్ కోయ్. మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో తెలియజేస్తుంది. కాబట్టి అది రావాలి అని చెప్తున్నారు. 6వ దోహా, రహిమన్ నిజ్ మన్ కీ విథా మన్ హీ రాఖో గోయ్, रहीमन निज मन की विथा मन ही राखो गोय, सुनी इटले है लोग सब बाटी न ले है कोई, रहीमन निज मन की विथा मन ही राखो गोय, सुनी इटले है लोग सब बाटी न ले है कोई. अरे तो रहीम क्या कहते हैं इस दोहे में, हमारी मन की विथा, हमारे मन में जो बाधा है वो हमारे मन में ही रखना चाहिए. किस तरह, छुपा कर, क्योंकि लोग सुन के क्या कहते हैं, उसे हंसते हैं, हम पर हंसते हैं. हमारी मन की व्यथा यानी कि हमारे मन का दुख सुनकर हंसते हैं. बाटी ले है ना कोई भी हमारे दुख को बांटता नहीं है, बस हंसता है. इसीलिए हमारी मन में जो बाधा है उसे हमारे मन के अंदर ही छुपा कर रखना चाहिए. क्योंकि लोगों को हम जब बताते हैं अपनी मन की व्यथा तो वो सुन के हंसते हैं, लोगों को बोलकर हंसते हैं. इसीलिए हमारे मन में जो बाधा है उसे छुपा कर रखना चाहिए. రహిమన్ ఈ దోహాలో మనసులో ఉన్న బాధను వేరే వాళ్ళ ముంగట చెప్పుకోకండి, దాచిపెట్టుకోండి మనసులోనే. ఎందుకంటే ప్రజలు వింటారు, మళ్ళీ అందరితో పంచుకొని నవ్వుతారు, అందరి ముంగట మన గురించి హేళన చేస్తారు. కాబట్టి వాటిని ఎవరితో కూడా పంచుకోకండి, ఎందుకంటే వాళ్ళు మన బాధను పంచుకోరు, మన మీద నవ్వుతారు తప్ప. అందుకని రహీం చెప్తున్నారు మన బాధను మన మనసులోనే చాలా జాగ్రత్తగా దాచుకొని పెట్టుకోండి అని. 7th one, खैर खून खांसी खुशी बैर प्रीति मदपान, ये साथ है हमारे दुश्मन. खैर खून खांसी खुशी बैर प्रीति मदपान, रहीमन दाबे ना दबे जानत सकल जहान. खैर అంటే खैर यानी कि हमारी जो अच्छाई, हमारे अच्छे दिन. खून यानी कि मर्डर. खांसी खुशी, हमारी खुशी. बैर यानी कि दुश्मनी. प्रीति हमारा प्रेम. मदपान जो दारू. रहीमन दाबे न दबे, ये 7 चीज़ें कितना भी हम दबाते हैं छुपाते हैं तो छुपते नहीं हैं. जानत सकल जहान, कभी ना कभी दुनिया यानी कि सब कुछ सब लोग जानते हैं. खैर खून खांसी खुशी बैर प्रीति मदपान, रहीमन दाबे ना दबे जानत सकल जहान. అయితే ఈ దోహాలో మనకు ఈ 7 గురించి 7 ఏవైతే ఉన్నాయో మనిషి జీవితంలో ఈ గుణాలు కానివ్వండి ఇవి ఎప్పుడు కూడా ఎంత దాచిపెట్టినా కూడా దాగవు అని అర్థం.
ఖైర్ అంటే చాలా మంచి మంచి రోజులు. ఇవి మనం ఎవరైనా కూడా మనం ఎలా ఉన్నామో చూసే చెప్పేస్తారు. ఖూన్, ఎక్కడైనా కూడా మర్డర్ జరిగింది అంటే అది ఎంత చేసినా కూడా దాగదు. ఖాసి, దగ్గు వచ్చిందంటే మనం ఆపుకోలేము. ఖుషి, మనం సంతోషంగా ఉన్నామన్నా కూడా అది మన సంతోషాన్ని బట్టిగానే ఎవరైనా చూసి చెప్పొచ్చు. బైర్ అంటే దుష్మని, శత్రుత్వం అనేది కూడా దాగదు. ప్రీతి అంటే ప్రేమ కూడా దాగదు. అదేవిధంగా మద్పాన్, తాగినప్పుడు మనిషి ఎంత చేసినా కూడా దాన్ని దాచిపెట్టలేడు, అది కనబడుతూ ఉంది. ఈ విధంగా ఇవి ఏవైతే ఉన్నాయో ఎంత కూడా దాచినా అవి దాగవు. జానత్ సకల్ జహాన్, ఎంత ప్రపంచానికి మీరు చెప్పకపోయినా కూడా కనబడుతుంది అని చెప్తున్నారు. లాస్ట్ వన్, రహిమన్ విద్యా బుద్ధి నహి ధరం జస్దాన్, భూ పర్ జనం వృథా ధరే పశు బిన్ పూछ विशान। रहीमन विद्या बुद्धि नहीं धर्म जस दान, भू पर जन्म वृथा धरे पशु बिन पूछ विशान। అయితే तो इस दोहे में रहीम क्या कहते हैं? रहीम कहते हैं जिसके पास विद्या बुद्धि नहीं है उसके पास धर्म भी नहीं होता, धर्म दान नहीं करता है वो। इसके पास धर्म की बात नहीं होती और वो दान भी किसी को नहीं करता। भू पर जन्म वृथा धरे, तो ऐसा मनुष्य भू पर या ज़मीन पर वृथा, उसका जन्म ही वेस्ट है। पशु बिन पूंछ विशान, वो एक पशु के बिना सिंग वाले पशु के समान है। जिसके पास विद्या बुद्धि नहीं, जिसके पास धर्म और दान नहीं, वो उसका जन्म वृथा है। वो वृथा जन्म कैसा है? पशु के जैसा है। कैसा पशु? बिना पूंछ और बिना सिंग के पशु के समान है। ఈ దోహాలో రహీం విద్యా బుద్ధి గురించి చెప్తున్నారు. విద్య లేని వాడు వింత పశువు అంటాము కదా, అదే ఈ దోహా యొక్క అర్థము. విద్యా బుద్ధి లేదు, దాన ధర్మాలు చెయ్యనివాడు అని ఇలాంటి మనిషి యొక్క జన్మ అనేది భూమిపై వృధా. మరి ఎలాంటి వాడు ఇతను అంటే పశుబిన్ పూచ్ విషాన్, ఇతనికి తోక మరియు కొమ్ములు లేని ఒక పశువు లాంటి వాడు కాబట్టి ఇతని యొక్క జన్మ అనేది భూమిపైన వృధా అని ఈ దోహాలో మనకు రహీం వివరిస్తున్నారు. ఇప్పుడు శబ్దార్థ్. ఫస్ట్ దోహాలోని శబ్దాలు ఛట్కాయ్ झटका, जुरे जुड़ना, तोरो तोड़ना, जुड़ना అంటే అతికించడం, తోడు అంటే తోడన, పరిజాయ్ పడడం. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఒకసారి దోహా యొక్క మీనింగ్ కూడా ఇచ్చాడు చూడండి. ప్రేమ కా ధాగా బడా హీ నాజుక్ హోతా హై, ప్రేమ అనే సంబంధం చాలా నాజుక్గా ఉంటుంది. ఇసిలియే ఇసే టూట్నే నహీ దేనా చాహియే, అందుకని దీన్ని తెగకుండా చూసుకోవాలి. जिस तरह टूटे धागे को जोड़ने पर गांठ पड़ जाती है वैसे ही संबंधों में भी गांठ पड़ जाती है। दूसरा दोहा, पानी चमक स्वाभिमान जल। पानी का अर्थ 3 शब्दों में आया है। यहाँ पर पानी का अर्थ है भिन्नार्थ में दिया गया है, एक चमक, दूसरा स्वाभिमान, तीसरा जल। చమక్ అంటే మెరుపు, స్వాభిమానం అంటే స్వాభిమానము, జల్ అంటే నీళ్ళు, సూన్ అంటే చూన, సూన్ అంటే మొత్తము శూన్యము అని అర్థం. మానుష్ అంటే మనిషి. చూన్ అంటే ఆట యా ఫిర్ చూనా, ఆట అంటే పిండి, చూనా అంటే సున్నము. రెండో దోహ యొక్క అర్థము. रहीम के इस दोहे में पानी शब्द के 3 अर्थ हैं। मोती के संदर्भ में चमक, मनुष्य के संदर्भ में आत्मसम्मान तथा आटे एवं चूने के संदर्भ में पानी। అయితే రహీం రెండవ దోహలో ఏం చెప్పారు అంటే నీళ్లకు 3 అర్థాల్లో నీళ్ళు చెప్పారు. అవేంటి అంటే మనిషి గురించి చెప్పినప్పుడు ఆత్మసమ్మానము, తర్వాత పిండి గురించి చెప్పినప్పుడు పిండి లేదా సున్నం గురించి చెప్పినప్పుడు చమక్ అంటే మోతీకే సందర్భమే చమక్ అంటే మోతీ గురించి, ముత్యాల గురించి చెప్పినప్పుడు మెరుపు, మనిషి గురించి చెప్పినప్పుడు ఆత్మ సమ్మానము. తర్వాత ఆట ఏవం సూనేకే సందర్భమే పానీ, అయితే ఇక్కడ పిండి మరియు సున్నం గురించి చెప్పినప్పుడు నీళ్లు అనే అర్థం వచ్చింది. ఈ విధంగా 3 అర్థాల్లో చెప్పారు. పాకర్ పొంది, ఝరి జాత్ గిర్ జాతా హై పడిపోతుంది, ఏక్ జేసి స్థితి అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు.
का किस लिए देनी कोसम पछताते हो पश्चाताप पड़ताవు అని అర్థం. भाव మూడవది समय आने पर वृक्ष पर फल लगता है, झड़ने का समय आने पर वह झड़ जाता है. सदा किसी की अवस्था एक जैसी नहीं रहती, इसीलिए दुख के समय पछताना व्यर्थ है. అయితే ఈ దోహాలో రహీం ఏం చెప్తున్నారు అంటే, సమయం వచ్చినప్పుడు వృక్షం పైన ఫలాలు కాస్తాయి, झड़ने समय आने पर झड़ जाता है, ఎప్పుడైతే రాలిపోయే కాలం వస్తుందో పండ్లు రాలిపోతాయి. సదా కిసికి అవస్థ ఏక్ చేసి నహీ రహతి, మరి ఎవరి యొక్క స్థితి అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇసిలియే దుఃఖే సమయ పछताना వ్యర్థ హే, అందుకని దుఃఖం సమయంలో బాధపడడం అనేది వ్యర్థము. रूटे हुए అలిగిన సజ్జన్ అచ్చే వ్యక్తి. సజ్జన్ అంటే సజ్జనులు, అచ్చే వ్యక్తి అంటే మంచి వ్యక్తులు. పురోనా. ఐదో పద్యం. వృథా వ్యర్థ బేకార్ నిరర్థక్ బినా మతలబ్ కా, ఇన్ని అర్థాలు ఉన్నాయి. వృథా కా అర్థ హే వ్యర్థము, బేకార్ అన్న వేస్ట్, నిరర్థక్ అంటే అర్థం లేని, బినా మతలబ్ అంటే ఎలాంటి మీనింగ్ లేని. ధారణ కన్నా జన్మ లేనా जन्मिंचडम. विशान सिंह. भाव जिसके पास ना तो विद्या है ना बुद्धि है, जिन्होंने ना तो धर्म किया है ना यश अर्जित किया है और ना दान दिया है, उनका पृथ्वी पर जन्म लेना व्यर्थ है. वो लोग तो बिना पूछ और सिंह के पशु है. మరి ఇక్కడ ఈ దోహాలోని భావం మీకు అర్థమైందా? జిస్కే పాస్ నా తో విద్య హే నా బుద్ధి హే, ఎవరి దగ్గర అయితే విద్య లేదు, తర్వాత బుద్ధి లేదు. జిన్హే నాతో ధర్మ కియా హే నా యశ్ అర్జిత్ కియా హే, ఎవరైతే ధర్మం చేయలేదో, ఎవరి దగ్గర అయితే యశ్ అంటే కీర్తి లేదో, రెస్పెక్ట్ లేదో, और ना दान किया है उनका पृथ्वी पर जन्म लेना व्यर्थ है, ఎవరైతే దానం కూడా చేయలేదో అలాంటి వ్యక్తి భూమిపైన అతని యొక్క జన్మ అనేది వృధా. వే లోగ్ తో బినా పూచ్ और सिंह के पशु है, మరి అలాంటి వాళ్ళు తోక మరియు కొమ్ములు లేని పశువు లాంటి వాళ్ళు అని అర్థం. अभ्यास. निम्नलिखित दोहों का भावार्थ लिखो. रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुरे गांठ पड़ जाए. ये एक दोहा. रहीमन विपदा ही भली जो थोड़े दिन होए, हित अनहित या जगत में जानी परत सब कोय. ये दूसरा दोहा. खैर खून खांसी खुशी बैर प्रीति मदपान, रहीमन दाबे ना दबे जन सकल जहान. ये इन 3 दोहे का भावार्थ लिखना है आपको. మీ అందరికీ ఈ 3 దోహల యొక్క పద్యానికి భావార్థ రాయాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. नीचे दिए गए प्रश्नों के उत्तर 3-4 వాక్యోं में लिखो. ఈ కింద ఇవ్వబడ్డ ప్రశ్నలకు 3 లేదా 4 వాక్యాల్లో క్వశ్చన్కి ఆన్సర్స్ చేయండి. రహీం కా సంక్షిప్త పరిచయ లిఖి, అంటే ఇక్కడ కవి పరిచయం రాయండి రహీం గురించి. రెండవది, రహీం के अनुसार अपने दुखों को क्यों छुपाना चाहिए. రహీం ఏమంటున్నారు రెండవ దోహలో అంటే మన దుఃఖాన్ని, మన బాధను ఎందుకు మనలోనే ఉంచుకోవాలి, ఎందుకు దాచిపెట్టాలి అని అడుగుతున్నాడు. మూడవది, ఏక్ శబ్దనే ఉత్తర్దో, ఒక వాక్యంలో లేదా ఒక పదంలోనే అన్నారు కాబట్టి ఒక పదంలో దీనికి ఆన్సర్ చేయండి. రహీం కా పూరా నామ్ క్యా హై. అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. రహీం కిన్ కిన్ భాషాओं के ज्ञाता थे. फारसी, अरबी, उर्दू, हिंदी. మూడవది, రహీం కిన్ के दरबारी कवि थे. रहीम अकबर के दरबारी कवि थे. रहीम के अनुसार विद्याहीन मनुष्य किसके समान है. रहीम के अनुसार विद्याहीन मनुष्य पशु के बिना पूछ और सिंह के पशु के समान है. अब 5वें पद्य का भाग. वृथा व्यर्थ बेकार निरर्थक बिना मतलब का, धारण करना. मन लोग से चिंदा. भाव जिसके पास ना तो, ये फिर से दोबारा आ गया. निम्नलिखित दोहों का भावार्थ. एक बार आगे उसके बाद फिर से. ये थे आज के प्रश्न. तो लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल. थैंक यू वॉचिंग फॉर